హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు వీడియో ఏమిటి అంటే సంక్రాంతి స్పెషల్ రెసిపీ పోకుండలు. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: రేషన్ రైస్ లేదా స్వర్ణ బియ్యం 2 కేజీలు, నెయ్యి 5 నుంచి 6 స్పూన్లు, పామ్ ఆయిల్ లేదా కాటన్ ఆయిల్ 1.5 లీటర్, కుందు బెల్లం 1 కేజీ. దీనికి అచ్చు బెల్లం తీసుకోకూడదండి, కుందు బెల్లం మాత్రమే తీసుకుంటే బాగుంటుంది. ఇంకా నువ్వులు 100 గ్రాములు, కొబ్బరికాయలు 2. ఇప్పుడు ముందుగా బియ్యాన్ని తీసుకొని ఒక 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడిగి వాటిని 2 రాత్రులు అలాగే ఒక పగలు నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన దగ్గర నుంచి ప్రతి 12 గంటలకి ఒకసారి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీటిని మారుస్తూ ఉండాలి, లేకపోతే బియ్యం చెడు వాసన వస్తాయి. ఇలా 2 రాత్రులు గడిచిపోయిన తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులోని నీటిని మొత్తం వంపేయాలి. ఇలా వంపేసిన తర్వాత ఆ గిన్నె పైభాగానికి ఒక క్లాత్ని ముడివేసి దానిని బోర్లించి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత ఆ బియ్యాన్ని మిల్లుకు పంపించి మెత్తని పొడిగా ఆడించుకోవాలి. ఈ పొడి ఆడించుకునే లోపు 2 కొబ్బరికాయలు తీసుకుని వాటిని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి కడాయిలో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని ఈ కొబ్బరి ముక్కలు అందులో వేసి లో ఫ్లేమ్లో డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలండి. దీనికి ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఎందుకంటే మీరు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించినప్పుడు కలర్ అయితే త్వరగా వస్తాయి, కానీ లోపల పచ్చితనం ఉంటుందండి, అది టేస్ట్ అంత బాగోదు. కాబట్టి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకొని మిల్లులో ఆడించి తెచ్చిన ఈ తడిపిండిని జల్లెడలో వేసి బాగా జల్లించుకోవాలి. అలానే మధ్య మధ్యలో చేతితో ఆ పిండిని గట్టిగా ఒత్తుతూ జల్లించుకోవాలి. అలా జల్లించుకోవడం వల్ల పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది. కాబట్టి మొత్తం పిండి అయ్యేంత వరకు కూడా ఇలానే ఒత్తుకుంటూ జల్లించుకుంటూ మొత్తం పిండి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇదే రిపీట్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 1/2 లీటర్ నీళ్లు, 1 కేజీ బెల్లం ముక్కలు వేసి పాకానికి రెడీ చేసుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు 8 తవ్వల తడిపిండిని కొలుచుకుని ఒక గిన్నెలోకి తీసుకుని దానిని కూడా చేతితో గట్టిగా ఒత్తి తడి ఆరకుండా మూత పెట్టి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకాన్ని చూద్దాం. బెల్లం అంతా కరిగిపోయిన దగ్గర నుంచి కూడా పక్కనే ఉండి గరిటెతో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. ఈ పాకాన్ని మధ్య మధ్యలో ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని దానిలో ఈ పాకం కొద్దిగా వేసి చేతితో దగ్గరకు తీస్తే చేతిలోకి మెత్తని ఉండలా రావాలి. అలా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. చూస్తున్నారు కదా, పాకం దగ్గరకు వచ్చిందండి. ఇంకొద్దిసేపట్లో రెడీ అయిపోతుంది. ఈ టైంలో జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ చేయాలి. 1 నిమిషం తేడాలోనే పాకం కన్సిస్టెన్సీ మారిపోయే ఛాన్స్ ఉందండి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రెసిపీకి ఈ పాకం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొకసారి చెక్ చేసి చూద్దాం. పాకం అయితే రెడీ అయినట్టుందండి. సో చూస్తున్నారు కదా, చేతిలోకి ఉండలా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా గిన్నెని కిందకి దింపేసి వెంటనే దానిలో నెయ్యి లేదా ఆయిల్ ఏదో ఒకటి ఒక 5 స్పూన్స్ వరకు వేసి కలిపి దానిలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే నువ్వులు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి ఒకరు పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటే ఇంకొకరు వెంటనే కలుపుతూ ఉండాలండి. ఇది ఒకేసారి జరిగిపోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటూ ఎప్పుడైతే మనకి ఉండ అయ్యేంత వరకు గట్టి పడుతుందో చూసుకొని ఇక ఆపేయాలండి. ఇది పాకాన్ని బట్టి ఒక్కొక్కసారి పిండి ఎక్కువ పడుతుంది, ఒక్కొక్కసారి తక్కువ పడుతుంది, కాబట్టి ఎగ్జాక్ట్గా కొలత చెప్పలేము. కాబట్టి ఎప్పుడు కూడా వరిపిండి కొంచెం ఎక్కువ ఉండేలానే ఆడించుకోవాలండి. ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మరొక పక్క మనం చేతికి ఆయిల్ రాసుకుంటూ ఈ చలివిడిని ఉండలుగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తయారు చేసిన ఉండలను ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉండలు కూడా మరీ పెద్ద సైజులో చేసుకోకూడదండి, మీడియం సైజులోనే చేసుకోవాలి. ఎందుకంటే మరీ పెద్దగా ఉండలు చేసినప్పుడు పైన క్రిస్పీగా వచ్చినా కూడా లోపల
పచ్చిగా ఉండిపోతుంది. అందుకని మీడియం సైజ్ బాల్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో ఆయిల్ గనక కొంచెం ఎక్కువ హీట్ అయిందనిపిస్తే ఫ్లేమ్‌నయితే తగ్గించుకొని వేయించుకోండి. పల్లెల్లో సంక్రాంతికి ఖచ్చితంగా చేసుకునే ఈ రెసిపీ ట్రెడిషనల్ మాత్రమే కాదండి, చాలా హెల్తీ కూడా. ముందుగా మనం పాకం పట్టుకున్న చలివిడిని తీసుకొని పక్కన పెట్టుకొని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. సో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండే పోకుండలైతే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.